జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వేదవతి గారు మాట్లాడరేంటండి? ఆస్తి నిహారిక పేరు మీద రాసేస్తే మా పరిస్థితి ఏంటి? మేమంతా రోడ్డున పడి అడుగు తినాలా? బాగా అడిగావు బామ్మతి. మన మొహాలు చూస్తే కుక్క కూడా బొక్క వేయదు. మీ మీద గౌరవం ఉండేది, అది పోగొట్టుకోకండి. అసలు ప్రపంచంలో ఎవరైనా ఇలా అడుగుతారా అండి? ఈ విషయం అందరికీ తెలిసిందంటే ఏమనుకుంటారు? మీరంతా ఆగండి, మేము మాట్లాడతాం. చూడండమ్మా, మీ ఆవేదనలో అర్థం ఉంది. మీ కోరికలో న్యాయం లేదు. ఇందాకే మాట తప్పము అన్నారు, ఇందులోనే న్యాయం లేదు అంటున్నారు. కోరికలకి హద్దులుండాలండి. మీ వంశానికి కావలసిన జాతకం నా కూతురుది. ఆ జాతకం కంటే మీకు మీ ఆస్తులు విలువైనవా? మీ ఆచార సంప్రదాయాలని మోయగలిగిన అర్హత కలిగింది నా కూతురు. ఆ అర్హత కంటే గొప్పవా మీ సంపాదనలు? మాకు లేక అడగట్లేదండి, మాకు నమ్మకం లేక అడుగుతున్నాం. వేదవతి గారు, అమ్మవారి మీద పొట్టేశారు కదా, మాట నిలబెట్టుకుంటారో తప్పుతారో చూద్దాం. మీ నిర్ణయం మాకు ముఖ్యం. చెప్పండి వేదవతి గారు, ఒక ఆడపిల్ల జీవితం కంటే మీ ప్రాపర్టీసే మీకు ముఖ్యం అనుకుంటే చెప్పండి. ఇప్పుడే మా నిహారికను తీసుకొని మేము వెళ్ళిపోతాం. తీసుకెళ్తే తీసుకెళ్ళిపోండి, మీరేం బెదిరించాల్సిన అవసరం లేదు. మా అమ్మా నాన్నలకు కొడుకులు లేరా, కూతురు లేరా, కోడలు లేరా, మనవళ్ళు లేరా, మనవరాలు లేరా? అందరం ఉన్నాం. ఎవరూ లేని వాళ్ళని అనాథ శరణాలయానికి ఆస్తి మొత్తం రాసివ్వమన్నట్టు రాసివ్వమంటే ఎలా? మేం కోరినట్టు చేయకపోతే మాకు ఎలాంటి భరోసా ఉండదు. మా నిహారికను మేము తీసుకుని వెళ్ళిపోతాం. మీరు కోరినట్టే చేస్తాను. వేల కోట్ల ఆస్తులున్నా ఓ ఆడపిల్ల జీవితానికి సమానం కాలేవు. మీరడిగిన దాంట్లో తప్పు లేదు. యాండి, చెప్పు వేద, నా నిర్ణయం మీకు సమ్మతమేనా? నువ్వేం చేసినా అన్నీ ఆలోచించే చేస్తావు. నాకు సమ్మతమే. అయితే రేపు మన లాయర్ గారిని పిలిపించి డాక్యుమెంట్స్ రెడీ చేయించండి. హ్మ్. గౌతమి గారు, మీరు రేపు రండి, అంతా సిద్ధంగా ఉంటుంది. నా పిల్లలకి నేను చెప్పుకుంటాను, నా మాట వింటారు. మరి వాళ్ళు? నిన్న కౌలు డబ్బుల్లో వాటాని వద్దనన్నారు. వాళ్ళకి ఆస్తుల మీద ఆశలు లేవని అనుకుంటున్నాను. వాళ్ళు కూడా సంతకాలు చేస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.